నీటి ముల్లై నన్ను గిల్లి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తాను తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు మంచి ఎడిటింగ్ వీడియో తీసుకొచ్చాను. దానికంటే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ లింక్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాంతోపాటు ఏవైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తున్నాను ప్రతిదీ మీకు అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్గా మీకు ఆల్ మెటీరియల్స్ లింక్ అని ఒకటి ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈరోజు నేను మీకు ఏ వీడియో తీసుకొచ్చానంటే వర్షం మూవీలో మంచి రెయిన్ సాంగ్ అనేది మీకు ఒకటి ఉంటుంది కదా, పాపులర్ రెయిన్ సాంగ్. దాంతో మనం వాట్సాప్ స్టేటస్ అనేది మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడండి, ట్రై చేయండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. ఓకేనా, ముందుగా క్రియేట్ చేసిన డెమో అయితే 5 seconds చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అర్థమవుతుంది. చూడండి ముందుగా చూసారు కదా. ఈ విధంగా సింపుల్గా అయితే మంచి ఫోటో సెట్ చేసుకుని, లేదా నేను ఇచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని, ఈ విధంగా మనం లిరికల్ సాంగ్ అయితే ప్లే అవుతూ ఉండగా ఈ విధంగా వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే లాస్ట్ వచ్చి చూడండి, రెడీ. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కింద కామెంట్ సెక్షన్ నైస్ అని కామెంట్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఏ సాంగ్ కావాలో కింద కామెంట్ చేస్తే నెక్స్ట్ టైం ఆ సాంగ్ అయితే క్రియేట్ చేస్తా ట్రై చేస్తాను. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చూసారు కదా, మనకి యాప్ ఓపెన్ చేయగానే ఇంట్రెస్ట్ ఈ విధంగా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు లెఫ్ట్ సైడ్లో 16:9 ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పైన మీకు మీడియా అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ మీకు క్లిక్ చేసి ఏదైనా ఒక బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకుని ఆ బ్లాక్ కలర్ మీకు క్లిక్ చేసి మీకు వీడియో ఎంతసేపు కావాలో దీని అంతసేపు డ్రాగ్ చేసుకుని, నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి ఈ విధంగా 15 డ్రాగ్ చేసుకున్నాను. మీకు 30 seconds కావాలంటే 30 seconds డ్రాగ్ చేసుకోండి, అది మీకు నచ్చిన సేపు అయితే డ్రాగ్ చేసుకోవచ్చు. నాకు వచ్చేసి 15 seconds కావాలి కాబట్టి నేను ఈ విధంగా 15 అయితే డ్రాగ్ చేసుకున్నాను. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో డౌన్లోడ్ చేసుకున్నారో సింపుల్గా లేయర్స్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి, లేదంటే మీకు నచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు, లేదా నేను ఇచ్చిన ఫోటో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది నేను డిస్క్రిప్షన్ అయితే ప్రొవైడ్ చేశాను, మీరు సింపుల్గా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఫోటో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ కనబడుతుంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా స్క్రీన్ మొత్తానికి వచ్చేస్తుంది. దీన్ని కొద్దిగా ఈ విధంగా డౌన్ చేసుకోండి, మనకు కనబడుతుంది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు ఇక్కడ లేయర్స్ క్లిక్ చేసి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ ఎఫర్ట్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సరే, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ బేసిక్ ఎఫర్ట్స్ మీరు క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన మనకి విధంగా బ్లర్ ఎఫెక్ట్ అయితే ఒకటి క్రియేట్ అవుతుంది, టిక్ మార్క్ ఇచ్చేసి ఈ బ్లర్ ఎఫెక్ట్ని కూడా వీడియో చివరిదాకా డ్రాగ్ చేసుకోండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ప్రతి లేయర్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది, అప్పుడే మనకి లాస్ట్ నుంచి ఫ్రంట్ నుంచి లాస్ట్ దాకా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఈ విధంగా జూమ్ అయితే అయిపోయింది కదా, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు మీరు ఇమేజ్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇమేజ్ మీద మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు అడ్జస్ట్మెంట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, కలర్ అడ్జస్ట్మెంట్ అని దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసేయండి. ఈ విధంగా లైట్లో చేస్తేనే మనకి పెట్టబోయే ఎఫెక్ట్స్ అనేవి డార్క్గా కనబడుతున్నాయి, టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. చూసారు కదా, మళ్ళీ ఇప్పుడు లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే గ్రీన్ లైట్ లేయర్స్ డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకుని ఈ విధంగా దీన్ని రొటేట్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫుల్ సైజ్ ఇంక్రీజ్ అవ్వడం కనపడుతుంది, చూసి దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఓకేనా, దీన్ని కూడా వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఒక లైట్ అయితే మనం యాడ్ చేస్తాం, టిక్ మార్క్ ఇచ్చేసండి. ఓకేనా, మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియం క్లిక్ చేసి ఇంకో లైట్ అయితే మీకు ఇచ్చిన దాన్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఏం చేస్తాండి ఇటు సైడ్ రొటేట్ చేసుకోండి. దీన్ని విధంగా మనకి రెడ్ లైన్ ఒకటి వచ్చింది చూడండి, మిడిల్లో ఒక రెడ్ లైన్ వచ్చిందంటే మనకు కరెక్ట్గా మిడిల్లో ఉన్నట్టు. మళ్ళీ ఇక్కడ సైజ్ ఇంక్రీజ్ సింబల్ మీద క్లిక్ చేసి ఈ విధంగా సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా సైజ్ అయితే ఇంక్రీజ్ అయిపోయింది. దీన్ని కూడా వీడియో చూడదాకా డ్రాగ్ అయితే చేసుకోండి, టిక్ మార్క్ ఇచ్చేసేయండి. చూసారు కదా, మనకి ఈ విధంగా అయితే ఒక గ్రీన్ ఎఫెక్ట్ అయితే మనకి యాడ్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియం మీద క్లిక్ చేసి సేమ్ ఇందాక మీరు ఏదైతే ఫోటో యాడ్ చేసుకున్నారో దాన్ని ఒకసారి క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీరు దీన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా దీన్ని కూడా డ్రాగ్ అయితే చేసుకోండి. చూడండి, ఆ ఫోటో మీద క్లిక్ చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే మీకు ఇక్కడ క్రాపింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మాస్క్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు షేప్స్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి మీరు కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక స్క్వేర్ బాక్స్ కనబడుతుంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన మనకి ఈ విధంగా అయితే ఒక షేప్లోకి అయితే వచ్చేస్తుంది. మీరు ఇక్కడ కింద బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా పైకి డ్రాగ్ చేసుకోండి, మనకు రెడ్ లైన్ వచ్చేదాకా డ్రాగ్ చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చేస్తేనే మనకి అది కరెక్ట్గా ఒక బాక్స్ షేప్లోకి అయితే వచ్చిందని అర్థం. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ప్లేస్లో అయితే ప్లేస్ చేసుకుని ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను వచ్చేసి ఈ విధంగా జూమ్ అయితే చేసుకున్నాను, టిక్ మార్క్ ఇచ్చేసాను. ఇప్పుడు ఏం చేస్తాను, లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు నేనైతే మీకు ఒక బార్డర్ ఇమేజ్ ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసుకుని దీన్ని కూడా ఈ విధంగా రొటేట్ చేసుకోండి. చూస్తారు కదా, ఈ విధంగా రొటేట్ చేసిన తర్వాత మీకు సైజ్ అనేది కరెక్ట్గా ఈ బాక్స్లో పట్టేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోండి. చూస్తారు కదా, ఇక్కడ మనకి ఇంక్రీజ్ సింబల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు ఈ బార్డర్ మీద క్లిక్ చేసి మనం వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా డ్రాగ్ అయితే చేసుకోండి. చూస్తారు కదా, ఆ బార్డర్ మీద క్లిక్ చేసి మనకి ప్రతి లేయర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉంటేనే మనకి ప్లే అనేది అవుతుంది. ప్రతి లేయర్ని మన స్టార్టింగ్ అనేది ఈ విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి.
చూసారు కదా నేను ఈ విధంగా కంప్లీట్గా అయితే అన్నీ చేస్తున్నాను. చూసారు కదా చేసేస్తే మన స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అనేది ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా అయితే మనకి ఒక ఎఫర్ట్ అయితే ఆడింది. ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ మీరు ఏం చేస్తారంటే బార్డర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మీకు 3 డాట్స్ కనబడుతుంది చూసారా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. సేమ్ అలానే బార్డర్ ఇంకోటి యాడ్ అయిపోయింది మనకు కనపడదు. ఇప్పుడు మీరు ఏం చేస్తాం ఆ బార్డర్ మీద క్లిక్ చేసి ఈ విధంగా ఇంక్రీజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా చూసారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే ఇప్పుడు హైలైట్ అయితే అయిపోయింది. చూస్తాను కదా ఇమేజ్ అయితే మనకు ఇప్పుడు హైలైట్ కలర్లోకి వచ్చేసింది. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి ఒక టెక్స్ట్ ఎఫెక్ట్తో అయితే లెక్క క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీకు టెంప్లెట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకుంటే అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకోగానే మనకి ఏ విధంగా ఉంటుంది, దీన్ని కూడా స్టార్టింగ్ నుంచి డ్రాగ్ చేసుకుని ఒకసారి దీన్ని క్లిక్ చేసి సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి వెంటనే మనకి విధంగా స్క్రీన్ మొత్తం కొద్దిగా వచ్చేసింది కదా, టిక్ మార్క్ అయితే ఇచ్చేసాను. ఓకేనా, వీడియో లాస్ట్కి వచ్చిందా మనకి టెంప్లెట్ కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి, మనకి ఎక్స్ట్రా అనేది కట్ అయిపోతుంది. ఓకేనా, మళ్ళీ ఇప్పుడు టెంప్లెట్ వీడియో క్లిక్ చేసిన తర్వాత మనకి కింద స్క్రోల్ చేసింది, ఈ విధంగా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి బ్లెండింగ్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ స్కిమ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మనకి చూసారు కదా బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోయింది. ఒకవేళ మీరు కనుక కైన్మాస్టర్ కనుక ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే దాన్ని తీసేసి నేను ఇచ్చిన యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అప్పుడు మీకు ప్రతి ఫీచర్స్ అనేవి ఫ్రీగా దొరుకుతుంది. ఓకేనా, టిక్ మార్క్ అయితే ఇచ్చేది చూడండి, ప్లే చేద్దాం. చూసారు కదా ఈ విధంగా సింపుల్గా అయితే మంచి వీడియో అయితే మనకి క్రియేట్ అయిపోయింది కదా. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే లిరిక్స్ సాంగ్స్ డౌన్లోడ్ చేసుకున్నారో మీకు నచ్చింది యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నేను యాడ్ చేస్తున్న వర్షం మూవీలో సాంగ్ నేను యాడ్ చేస్తున్నాను కాబట్టి ఒకవేళ మీకు ఇదే కావాలనుకుంటే డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేయర్స్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఏదైతే లిరిక్స్ సాంగ్ ఇచ్చానో దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుని ఓకే అని పర్మిషన్ అడుగుతుంది. ఇచ్చేసిన తర్వాత దీన్ని కూడా స్టార్టింగ్ పెట్టుకుని కొద్దిగా విధంగా ఫ్రంట్కి డ్రాగ్ చేసుకోండి. మళ్ళీ లిరిక్స్ ఎక్కడే కనబడుతుంది, ఇక్కడ లిరిక్స్ అయితే వచ్చేసినాయి. ఇక్కడ మీ క్రాపింగ్ మీద క్లిక్ చేసి కొద్దిగా విధంగా క్రాప్ చేసుకోండి. చూసారు కదా ఈ విధంగా క్రాప్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, అప్పుడు మళ్ళీ దాని మీద క్లిక్ చేసి ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మళ్ళీ ఆ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. ఆ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి బ్లాక్ కలర్ రిమూవ్ అయిపోతుంది. టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని క్లిక్ చేసి నేమ్ మీద క్లిక్ చేసి ఈ లిరిక్స్ సాంగ్స్ మీద మీరు నచ్చిన రొటేట్లో పెట్టుకుని ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ మీకు ఇమేజ్ కింద కానీ లేకపోతే మీకు ఇక్కడ కానీ ఎక్కడ కావాలో అక్కడ ప్లేస్ అయితే చేసుకుని టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే క్రియేట్ అయిపోయింది కదా. వీడియో లాస్ట్కి వచ్చిన తర్వాత మనకి సాంగ్ కూడా కొంచెం ఎక్స్ట్రా అయిపోయింది కాబట్టి పైన సిజర్ ఐకాన్ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మీద ఇచ్చేసేయండి, మనకు ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఈ విధంగా సింపుల్గా అయితే మనకు మంచి స్టాటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఏదైతే యూట్యూబ్ ఛానల్ లేదా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందో సింపుల్గా ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఒక ఆప్షన్ గమనించారు, దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఒకటి ఇచ్చేసేయండి. ఓకేనా, ఈ విధంగా ఇచ్చేస్తే మనకి టెక్స్ట్ ఇచ్చేస్తే మీ ఛానల్ నుంచి క్రియేట్ అయిందని అందరికీ తెలుస్తుంది. నేను వచ్చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి నేనైతే మామూలుగా ఒక ముందుగా నేను క్రియేట్ చేసుకున్న డెమో అయితే నాకు ఒకటి ఉంది. నేనైతే మామూలుగా ఒక టెక్స్ట్లా క్రియేట్ చేసుకున్నాను. దీన్ని కూడా వీడియో స్టార్టింగ్ నుంచి చివరి దగ్గర డ్రాగ్ అయితే చేసుకుని దీన్ని సైజ్ అంతా ఇంక్రీజ్ చేసుకుని డిక్రీజ్ చేసుకుని మీకు నచ్చిన ప్లేస్లో అయితే పెట్టుకుని ఇక్కడ మీరు కింద స్క్రోల్ చేసినట్టే మీకు ఓపెసిటీ అని ఒక ఆప్షన్ కనబడుతుంది, దాన్ని క్లిక్ చేసి కొద్దిగా డౌన్ చేసుకోండి. డౌన్ చేస్తే మనకి అది క్లారిటీ కనబడుతుంది, టిక్ మార్క్ అయితే ఇచ్చేసండి. ఓకేనా, ఈ విధంగా సింపుల్గా అయితే మనకి స్టాటస్ వీడియో అయితే క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీలోకి ఎలా సేవ్ చేసుకోవాలంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఒక షేర్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. మీకు ఫుల్ హెచ్డీలో కావాలంటే 720 పెట్టుకోండి, లేదా మాకు ఇంకా ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే ఇక్కడ 1080 అని పెట్టుకుని ఈ రెడ్ లైన్ వచ్చేసి మిడిల్లో పెట్టుకుని కింద మీకు ఎక్స్పోర్ట్ అని ఒక ఆప్షన్ కనబడుతుంది సార్, దాన్ని క్లిక్ చేస్తే మీకు గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. థ్యాంక్ యూ.